వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు ఫాతిమా. ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అన్నమాట డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పుడు మనం పోయిన వీడియోస్ లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి అట్ నిద్ర లేని సమస్య గురించి వీడియోస్ చేసాం. దానికి మనకి చాలా మంది మంచి కమెంట్స్ పెట్టారు సార్. అట్ మంచిగా ప్రయోజనాలు వచ్చాయని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొంత చాలా మంది వ్యూవర్స్ ఏమంటున్నారంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు, మోషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. సో దాని గురించి మీరు ఏమైనా మంచి రెమెడీ ఇస్తారా? చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఇంతకు ముందు కూడా ఈ కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదానికి నంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పామా. అన్ని చాలా అద్భుతంగా పనిచేసే మెడిసిన్సే, అన్ని ఎక్స్పీరియన్స్ ఎంతో మంది వాడి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరిగిందమ్మా. అలాంటి మరొక మంచి రెమెడీని ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు చెప్తానమ్మా. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ రెండమ్మా. ఫస్ట్ది వాము, తెలుసు కదమ్మా, అజ్వాయిన్ అంటారు మన ఇళ్లలో ఉండేటువంటిది. రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా, నల్ల ఉప్పు అంటారమ్మా. సో ఇక్కడ మన ప్రేక్షకులు చూస్తూనే ఉంటారమ్మా. ఆ బ్లాక్ అజవాయిన్ మనకు తెలిసినటువంటిది. బ్లాక్ సాల్ట్ కూడా ఇప్పుడు పచారీ కొట్లలో కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కానీ కామన్ గా దొరుకుతుందమ్మా. మనం పానీపూరి లాంటివంటే బాగా గుర్తొస్తుందమ్మా. సో బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వాడతాం. సో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా బ్లాక్ సాల్ట్ లో. కేవలం ఈ రెండు పదార్థాలతోనే మెడిసిన్ తయారు చేసుకుని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మంచి రెమెడీ తయారు చేసుకోవచ్చమ్మా. మీరు నేను ఎట్లా తయారు చేయాల్సింది కూడా చెప్తాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలమ్మా. అంటే ఒక 15 రోజులకు సరిపడా ఔషధాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. అవసరాన్ని బట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఉదాహరణకిమా ఒక 50 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలమ్మా. వామును వేయించేసి చూర్ణం చేస్తే ఆ విధంగా తయారవుతుంది. అప్రాక్సిమేట్ తీసుకోండమ్మా, తీసుకోండి పర్లేదు. 50 grams తీసుకోవాలి. మీరు ఒక స్పూన్ తీసుకున్నారు కదమ్మా, దాంతో ఎట్లా తయారు చేసుకుంటే చెప్తాను అనమాట. అంటే ఉదాహరణ నిమిత్తము మన ప్రేక్షకులకు అర్థమయ్యేదానికి మనం తయారు చేసి చూపిస్తున్నామా. ప్రేక్షకులు మాత్రం 50 grams చొప్పున తీసుకోవాలమ్మా. సో 50 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణము. అట్లే ఈ బ్లాక్ సాల్ట్ అమ్మా, బ్లాక్ సాల్ట్ వచ్చేసి అందులో హాఫ్ అంటే 25 grams తీసుకోవాలమ్మా. సరిపోతుందమ్మా. రెండు కలిపేసేయండి అమ్మా. సో 50 grams వామును వేయించి చేసినటువంటి చూర్ణము, 25 grams నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్, ఈ రెండుని కలుపుకోవాలన్నమాట. మనకు అర్థమయ్యేందుకు కొద్ది కలుపుకున్నామా. చూడండి అమ్మా, విత్ ఇన్ సెకండ్స్ లేదా జస్ట్ ఒక 1/2 నిమిషం లోపల బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందమ్మా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు. సో దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా పడుకుంటేప్పుడు ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలమ్మా. ఈ విధంగా 100 ml గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఈ 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్న చూర్ణం కలుపుకోవాలమ్మా. మీరు కావాలంటే కలిపి చూడండి అమ్మా, అంత మెడిసిన్ బాగా కలిసిపోతుంది అనమాట. అందులో 1 టీ స్పూను అందులో కలిపేసేయండి. 1 టీ స్పూన్ అంటే తెలుసు కదమ్మా, 5 grams. బాగా నిండా తీసేసుకోండి అమ్మా, స్పూన్ నిండా తీసుకోండి. నేను చూపిస్తానమ్మా. సో ఈ స్పూన్ నిండా 5 grams వస్తుందమ్మా. అప్రాక్సిమేట్గా ఇంత ప్రమాణము 5 grams అమ్మా. 1 టీ స్పూన్ ఇందులో కలిపేసాడు. చూడండి అమ్మా, 100 ml గోరువెచ్చని నీళ్లు తీసుకున్నాము. 100 ml గోరువెచ్చని నీళ్ళలో 5 grams అంటే 1 టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలిపాం. చూడమ్మా, ఇది మరీ స్టోరేజ్ ఎక్కువ రోజులు కాకుండా ఒక 15 days అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంతేమ్మా, 15 days తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. చూడండమ్మా, ఈ నల్ల ఉప్పు స్మెల్ కూడా పానీపూరి దగ్గర మనకి ఎలాంటి వాసన ఉంటుందో గమనించండి. వాసన సో బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి పానీయం అమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. ఈ విధంగా సేవించడం వల్ల ఏంటంటే మరుసటి రోజు టయానికి మోషన్ అయిపోతుంది. అంటే కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. సో మనకు ఉదయం పూట నిద్రపోయేటప్పుడు ఆ మోషన్ సెన్సేషన్ ద్వారా మెలకు వచ్చేస్తుందమ్మా. అంటే అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అయిపోతుందో అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయమ్మా. చాలా మంది ఎదుర్కొనేటువంటి రాత్రి కాకుండా మార్నింగ్ కూడా తాగొచ్చు సార్. ఒకవేళ మార్నింగ్ తాగొచ్చు, కానీ జనరల్ రాత్రి తాగుతున్నా పొద్దున్నే మోషన్ ఫ్రీగా అవుతుందమ్మా. ఎందుకంటే మనం మార్నింగ్ తాగామనుకోండి
ఏదో కొంచెం ఎండబడిన తర్వాత కానీ లేకపోతే ఏదైనా మధ్యాహ్నం తర్వాత కానీ సాయంత్రం పూట కానీ ఇట్లా మోషన్స్ అయినప్పుడు వాళ్ళు వివిధ అంటే వృత్తుల్లో లేవగానే మార్నింగ్ నీళ్లు తాగుతారు కదా, సో దాని రూపంలో ఇది తీసుకోవచ్చా అని? అర్లీ మార్నింగ్ అట్లనే తీసుకోవచ్చమ్మా, తీసుకోవచ్చు. సర్వసాధారణంగా రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవడమే శ్రేష్టమ్మా. సో లోపల ఉన్నటువంటి ఆ చెడు దోషాలన్నీ పోతాయి, మోషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుంది. ఒక్కసారి మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఆ సెన్సేషన్ కూడా జనరల్ ఉండదమ్మా. కాబట్టి పడుకునేటప్పుడు తీసుకుంటే ఉదయం అదే నిద్ర లేపుతుంది. సో ఎప్పుడైతే మనకు మోషన్ ఫ్రీగా అవుతున్నామో ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాము, హుషారుగా ఆనందంగా ఉంటాము, బాగా ఆకలి అయిపోతుంది, ఎలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. జీర్ణ సమస్యలు ఎలాంటివి రావు. సో ఎలాంటి జీర్ణ సమస్యలు రావు, మంచి యాక్టివ్గా ఉంటాము అమ్మా. సో టయానికి మోషన్ కావడం చాలా చాలా అవసరం అమ్మా. సో మీకు ఇంకో డౌట్ కూడా వచ్చిండొచ్చమ్మా ఇక్కడ. సో పెద్దలకి డోస్ సరిపోతుంది, చిన్నపిల్లలు కూడా కామన్ ప్రాబ్లం అమ్మా. చిన్నపిల్లలు కూడా చాలా సఫర్ అవుతుంటారు, 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, అంతకంటే చిన్న పిల్లలు కూడా. అలాంటి వాళ్ళకు మాత్రమా ఈ యొక్క ఔషధాల్లో సగమే తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. అంటే దీన్ని 1 గ్రాము నుంచి 5 గ్రాముల వరకు అమ్మా వారి వారి వయస్సును బట్టేసి ఏమా, ఉదాహరణకి 1 సంవత్సరం పిల్లలైతే జస్ట్ ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు, కొంచెం వయస్సు పెరిగే కొద్దీ డోస్ పెంచుకుంటూ ఉంచమ్మా. ఈ మనం చెప్పుకున్నటువంటి ఔషధం మాత్రం ఒక 13-14 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. సో మాకు తెలియని ఇంత మంచి ఔషధాన్ని కాన్స్టిపేషన్ తో ఫేస్ చేసిన చాలా మందికి మంచి రెమెడీ ఇచ్చారు మీరు. సో ఇది వ్యూవర్స్, ఇంకా ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తుంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుంటాం.